తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు ప్రాంతం నుంచి వందలాది కుటుంబాలు గ్రామాల్ని వదిలేసి వెళ్ళిపోయాయి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకులు వీళ్ళంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే గ్రామాల్ని వదిలేసి ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. కొంతమంది పక్క రాష్ట్రాల్లో కూడా తలదాచుకుంటూ ఉన్నారు. ఇటీవల పిన్నెల్లి గ్రామంలోనికి వైసీపీ కార్యకర్త తిరిగి వస్తే కొట్టి చంపేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరిలోనూ ధైర్యం నింపి తిరిగి రప్పించాల్సిన పోలీసులు కూడా ఎవరైనా గ్రామానికి వెళ్తే ఎందుకు వచ్చారు ఇక్కడ గ్రామానికి, మళ్ళీ మీరు ఇక్కడ గొడవలు జరుగుతాయి వెళ్ళిపోండి అంటూ వైసీపీ వాళ్ళ మీదే ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు కూడా పోలీసుల మీద ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండని రోజులు మీరు ఇక్కడికి రావడానికి వీలు లేదు, మీకు ఆ రైట్ లేదు అన్నట్టుగా స్వయంగా పోలీసులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇటీవల గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మాన్ అనే వైసీపీ కార్యకర్త తన సతీమణికి బాగోలేకపోతే ఆ గ్రామంలోనికి వస్తే కొట్టి చంపేశారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే చనిపోయిన వ్యక్తి మీద కూడా పోలీసులు కేసు పెట్టారు. అతడు గ్రామంలోనికి వచ్చినప్పుడు ఇలా దాడి జరిగిందని తెలిసిన తర్వాత పోలీసులు మీరు ఎందుకు వచ్చారు గ్రామంలోనికి అంటూ ఎదురు ప్రశ్నించారు అని మందా సాల్మాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురిజాల నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గాల్లో ఎన్ని కుటుంబాలు గ్రామాల్ని వదిలేసి ఇలా వెళ్ళిపోయాయన్న దానిపైన ఒక డేటాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. గురిజాల నియోజకవర్గంలో మొత్తం 343 మంది గ్రామాల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళలో చాలా మంది తెలంగాణలో కూడా తలదాచుకుంటున్నారు. దాచేపల్లి మండలంలో, గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో 70 మంది వెళ్ళిపోయారు. కొందరు ఇండివిజువల్ గా వెళ్ళిపోయారు, కొందరు ఫ్యామిలీలతో సహా వెళ్ళిపోయారు. మాచవరం మండలం నుంచి 216 మంది వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా కొందరు ఇండివిజువల్ గా, కొందరు కుటుంబ సభ్యులతో సహా వెళ్ళిపోయారు. పిడుగురాళ్ల మండలంలో 57 మంది, గురిజాల అంటే మొత్తం గురిజాల నియోజకవర్గం మొత్తం మీద చూస్తే ఇలా 343 మంది వెళ్ళిపోయారు. వీళ్ళలో కొందరు ఇండివిజువల్ గా వెళ్ళిపోయి వేరే చోట తలదాచుకుంటున్నారు. అంటే ఫ్యామిలీలన్నీ గ్రామాల్లోనే ఉండగా ఆ కుటుంబ పెద్దలు మాత్రం వెళ్ళిపోతున్నారు. మరికొందరు ఫ్యామిలీలతో సహా వెళ్ళిపోయారు. అత్యధికంగా గురిజాల నియోజకవర్గం నుంచి ఇలా బయటకు వెళ్ళిపోయిన వారిలో అత్యధికులు ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం నుంచే 148 మంది వెళ్ళిపోయారు. కొందరు కుటుంబాలతో, మరికొందరు ఇండివిజువల్ గా వెళ్ళిపోయారు. ఈ గ్రామంలోనే మొన్న హత్య కూడా జరిగింది. ఇక మాచర్ల నియోజకవర్గంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. వెల్దుర్తి మండలం నుంచి 218 మంది, దుర్గి మండలం నుండి 122 మంది, మాచర్ల మండలం నుంచి 70 మంది, రెంటచింతల మండలం నుంచి 114 మంది, కారంపూడి మండలం నుంచి 42 మంది వెళ్ళిపోయారు. అంటే మొత్తం మాచర్ల నియోజకవర్గం నుంచి ఏకంగా 566 మంది వెళ్ళిపోయారు. వీళ్ళల్లో కూడా చాలా మంది కుటుంబ సభ్యులతో సహా వెళ్ళిపోగా మరికొందరు ఫ్యామిలీని అక్కడే ఉంచి వ్యక్తులు మాత్రమే బయట ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. అంటే పూర్తిగా భయపడి సొంత గ్రామాల్ని వదిలేసి ఎక్కడెక్కడో బతుకుతూ ఉన్నారు. ఇది ఇంతటితో ఆగదు. ఈరోజు వైసీపీ అధికారంలో లేదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇలా 100 కుటుంబాల్ని మొత్తం 2 నియోజకవర్గాల నుంచి వైసీపీ ఇచ్చిన డేటా ప్రకారమే 909 మంది, అంటే కొందరు కుటుంబ సభ్యులతో, కొందరు ఇండివిజువల్ గా, అంటే మొత్తం అంటే ఇంటి యజమానుల సంఖ్య 909. అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిపితే ఈ సంఖ్య చాలా పెరుగుతుంది. ఈ స్థాయిలో ఇంతమంది బయటకు వెళ్ళిపోయారు. రేపు ప్రొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత ఇదే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గ్రామాల్లో వదిలేసిపోయి పక్క రాష్ట్రాల్లో, పక్క నియోజకవర్గాల్లో, పక్క ఊర్లలో తలదాచుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. సొంత ఊర్లలో 5 ఏళ్ల పాటు ధైర్యంగా ఉండి మళ్ళీ గవర్నమెంట్ మారంగానే 5 ఏళ్ల పాటు వెళ్ళిపోయే పరిస్థితులు రావడం అనేది చాలా దురదృష్టకరం. పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించి వీళ్ళందరినీ వెనక్కు రప్పించి గ్రామాల్లో ఇకపైన రేపు ప్రొద్దున గవర్నమెంట్ మారినా సరే అవతల వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా ఉండేలాగా ఇప్పటి నుంచే పరిస్థితిని చక్కదిద్దాలి. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కాబట్టి. లేకుండా ఇలాగే వదిలేసి 5 ఏళ్ల పాటు వైసీపీ వాళ్ళని బయటే ఉండేలా చేస్తే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయా గ్రామాల నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి.